జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలపు వేళ మీరు మాకు తోడుగా ఉండి మీరు మాతో మాట్లాడుతున్న సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. ఈ కొద్ది సమయంలో మరిన్ని సంగతులు మాకు నేర్పించమని మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి వేడుకొని ముందు కొనసాగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు మహాకృపను బట్టి మనం పోయిన వారంలో ఏమి నేర్చుకునే ఎవరికైనా గుర్తుందా? కాపరి లేని మంద. చెప్పండి, ఏంటి? కాపరి లేని మంద. మందకి కాపరి లేకపోతే మంద ఏమవుతుంది? చెడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కాపరి ఏమై ఉండకూడదని చెప్పాను. ధనాపేక్ష కప్పిపుచ్చి వ్యాసం వేయకూడదు. కడుపునే ఆధారం చేసుకోకూడదు. మూడోది, కడుపుని ఆధారం చేసుకోకూడదు. యెషయా గ్రంథంలో కూడా మాట చూపించాను. కుక్క ఆతృత పడినట్లుగా ప్రయోజనం లేని వాటి విషయాల్లో ఉండకూడదు అన్న విషయాన్ని కూడా యెషయా గ్రంథంలో తెలుసుకున్నాం. అయితే కాపరి ఖచ్చితంగా ఏం వాడాలి? దుడ్డుకర్ర, దండము వాడాలి. దండం వాడకపోతే చెప్పండి, మందకి ఏం కలగదు? క్షేమం కలగదు. దండము వాడాలి, దుడ్డుకర్ర కూడా వాడాలి. అందరూ ఎక్కువ ఇష్టపడేది దేనికి? దుడ్డుకర్రకే ఇష్టపడతారు. ఎందుకు? దుడ్డుకర్ర ఏంటి? పోషించడానికి. కానీ దండం ఏంటి? దండించడానికి. కాబట్టి మీరు ఎవరు ఏమి వినియోగించుకోకూడదు? దండంతో కాపరి పనిచేసేటట్లుగా మీరు ఎవరు ప్రవర్తించకూడదని ప్రభు మనతో మాట్లాడారు. రైట్, మంచిది. ఇక్కడ ఆ కాపరే అంటే మన ప్రభువు ఏమంటున్నారంటే, ప్రభువు తన వారిని ఎరుగును, ప్రభువు తన వారిని ఎరుగును. తనవారు అని అన్నాడు. పట్టుకోండి, తనవారు. మనందరూ ఎవరి వారం? చెప్పండి, ఎవరి వారం? ప్రభు వారం. ఒకసారి ఆ మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. రోమీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చివరి లైన్, 1వ అధ్యాయం 7వ వచనం చివరి లైన్లో ఇలా అన్నాడు, యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మనందరూ ఎవరి వారం? యేసుక్రీస్తు వారం. ఇప్పుడు అదే మాట యేసుప్రభుల వారు చెప్తే ఏమని చెప్తారు? అది దేవుని స్తోత్రం. మీరు నా వారు, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. పోయిన వారం ఏం చెప్పు? నా గొర్రెలు నా స్వరమును వింటాయి, అవి నన్ను ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. అంటే మనలో ఏ గొర్రెలు అంటున్నాడు? నా గొర్రెలు. దేవునికి స్తోత్రం. నా గొర్రెలు అని అన్నాడు పోయిన వారం. ఇప్పుడేమంటున్నాడు అంటే, మీరు నా వారు అని అంటున్నాడు. మీరు నా వారు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలా ఆయన వారమయ్యాం? వాస్తవానికి ఒకప్పుడు మనం అందరం ఎక్కడున్నవారం? ఎవరు మనము అని అంటే, ఒకప్పుడు అసలు దేవుడా అని పిలవడానికి కూడా మనకి ఎవరికి ఏమి లేదు, అర్హత లేదు. దాన్ని ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములు అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు మీరు. అంటే అప్పుడు ఎలాగనేవారంట అన్యజనుల్ని? ఇశ్రాయేలు యూదులు ఏమనేవారు? మీరు సున్నతి లేని ప్రజలు మీరు, మేము మాత్రం ఎవరం? సున్నతి కలిగిన ప్రజలం, దేవోక్తులు మాకున్నాయి అని గొప్పగా చెప్పుకునేవారు. ఎవరో? యూదులు. ఎవరిని చూసి? అన్యజనులమైన మనల్ని చూసి. ఇంకా తర్వాత చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడే లేనివారు, క్రీస్తుకు దూరస్తులు. వాస్తవానికి ఇక్కడ చెప్తున్న వాళ్ళందరూ ఎవరింతకే? చెప్పండి, ఎవరు? అన్యజనులు అంటే ఎవరు? మనమే. అంటే ఇక్కడ మనం ఒకప్పుడు మనకేమి లేదు, ఇశ్రాయేల్తో సహపౌరులము కాము. అప్పుడు ఎలా ఉన్నాం? పరదేశులుగా ఉన్నాం. తర్వాత నిబంధన లేని
పరజనులుగా ఉన్నాం, నిరీక్షణ లేని ప్రజలుగా ఉన్నాం, లోకమందు దేవుడే లేని వారై ఉన్నాం, క్రీస్తుగా ఎలా ఉన్నాం, దూరస్తులుగా ఉన్నాం. ఇక్కడ ఇలా అన్నాడు చూడండి, సహపౌరులము కాదు, పరదేశులం, వాగ్దానం లేని వారం, పరజనులం, నిరీక్షణ లేని వారం, కానీ ఇప్పుడు మాత్రం మనందరం క్రీస్తు వారం. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నిరీక్షణ లేని ప్రజలం అని అన్నాడు, కానీ ఇప్పుడు మనందరికి ఏముంది, నిరీక్షణ ఉంది. ఒకప్పుడు దేవుడే లేని ప్రజలం, కానీ ఇప్పుడు ఆ దేవుడినే మనం ఎలా కలిగి ఉన్నాం, తండ్రిగా కలిగి ఉన్నాం. కాబట్టి చెప్పండి, ఇప్పుడు మన తండ్రి ఎవరు, మంచి తండ్రి. చెప్పండి, మన తండ్రి ఎవరు, మంచి తండ్రి. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభువు తన వారంటే ఎవరు, మనమే. ఒకప్పుడు ఎవరి వారం కాదు, ఆయన వారం కాదు, ఇప్పుడు మనం ఎవరి వారం, ఆయన వారం. దేవునికి స్తోత్రం. మీకు ఈ మాట అర్థం కావడానికి రోమపత్రికలో మాట చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక. ఇప్పుడు ఈ మాట చదివితే మీకు బాగా అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఆ ప్రకారం అది ఒకప్పుడు ఏమన్నాడు, నా ప్రజలు కాని వారు. మరియమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు, ఏమైనా ప్రత్యక్షతలు ఏమైనా కలుగుతున్నాయి మీకు? ఏం కాదు కదా, దేవునికి స్తోత్రం. నా ప్రజలు కానివారు అని అన్నాడు. తర్వాత నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, నా ప్రియురాలు కాని దానికి నా ప్రియురాలని ఏం పెట్టాను, దేవునికి స్తోత్రం. ఒకప్పుడు అన్నాడంట ఆయన నా ప్రజలు కారు అని అన్నాడు, కానీ ఇప్పుడేమన్నాడు, నా ప్రజలు అని అన్నాడు. ఒకప్పుడు నా ప్రియురాలు కాదు అని అన్నాడు, కానీ ఇప్పుడేమన్నాడు, నా ప్రియురాలు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్బా, ఎంత మంచి పేరు పెట్టాడు చూడండి. ఇదే మాటను పేతురు గారు కూడా చెప్తూ, పేతురు గారు రాసిన, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిదానికి మనకు వచనమే ఆధారం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఈ మాట చూపించి నేను ముందుకెళ్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఎవరం కాదు, దేవుని ప్రజలం కాదు, కానీ ఇప్పుడు దేవుని ప్రజలం. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడ్డాం. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ప్రజలం కాదు, ఇప్పుడు ప్రజలం. ఒకప్పుడు తన వారం కాదు, ఇప్పుడు మనం అందరం ఆయన వారం. ఒకప్పుడు నా ప్రియురాలు కాదు అన్నాడు, కానీ ఇప్పుడు నా ప్రియురాలు అంటున్నాడు. తర్వాత 9వ వచనం చివరి లైన్లో ఏమన్నాడు, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనల్ని అందరిని ఆయన ఎలా చూస్తున్నాడు, ఆయన సొత్తైన వారిగా చూస్తున్నాడు. తాళపాల నుంచి వచ్చిన వారు మిమ్మల్ని ఆయన ఎలా చూస్తున్నాడు, ఆయన సొత్తైన ప్రజలుగా చూస్తున్నాడు. ఇంజిరంలో ఉన్నవారు అందరిని ఎలా చూస్తున్నాడు, సొత్తైన ప్రజలు. చాలామంది ఇలా అంటారు కదా, ఇతను ఎవరండి అంటే ఇతను మా సొత్తేనండి అంటారు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు మీరు నా వారు కాదు, ఒకప్పుడు నా సొత్తు కాదు, కానీ ఇప్పుడు మీరు నా సొత్తు, మీరు నా వారు, నా ప్రజలు అని అంటున్నాడు. కాబట్టి ఇలా అంటున్నాడు ప్రభు తన 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 వారిని. చెప్పండి, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం ఏం చదవం, ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు తన వారిని ఏం చేస్తాడు, ఎరుగును. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు, మీరు నా సొత్తు అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు నా ప్రజలు అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు నా ప్రియురాలు అన్నాడు. దేవునికి స్తోత్రం. రాజులైన యాజక సమూహం అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు కనికరింపబడిన ప్రజలు అన్నాడు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలిగిన ప్రజలు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని చెప్పిన ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో వినండి వినండి, ప్రభు తన వారిని ఎరుగును అని అన్నాడు. ఇంతకీ తన వారిని ఎరగడం అంటే ఏంటి, తన సొత్తుని ఎరగడం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. తన వారిని ఎరగడం అంటే అర్థం ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఇలా వినండి, తన వారు అని ఎవరు గురకైతే ఆయన చెప్పాడో తన వారికున్న బలహీనతలను చూచువాడు. అర్థమైందండి? ఇప్పుడు నావారు 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 అని చెప్పిన ఆయన ఏమన్నాడు, మీరు నా సొత్తైన ప్రజలు అన్నాడు, మీరు నావారు అన్నాడు కదా.
ఇలా అన్నాడు, ప్రభు తన వారిని ఎరుగును అని అన్నాడు. ప్రభు తన వారిని ఎరగడం అంటే అర్థం ఏంటి? తన వారుకున్న బలహీనతలు ఆయనకి తెలుసు అని. తన సొత్తుకున్న బలహీనత ఆయనకి తెలుసు, తన ప్రజలకున్న బలహీనతలు ఆయనకి తెలుసు. తెలిసి చూసి ఆయన ఏం చేస్తున్నాడంట? సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే తన సొత్తుగా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? సహాయం చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు తన వారిని ఎరుగునంటే తన వారుకున్న బలహీనతలు ఆయన ఎరుగును. నేను ఇలా చెప్తున్నానండి, మనకి ఏ బలహీనతలు ఉన్నాయో అన్నది మీ పక్కవారికి ఏమని తెలుసా అమ్మా? పక్కవారిని ఇలా ఇలా మీరు అనండి, నాకేం ఎన్ని బలహీనతలు నీకేం తెలుసా అనండి. అన్నారా? ఎవరు అనరు మీరు, ఎందుకంటే మీ స్తంభాలు మీరు. నాకున్న బలహీనతలు నీకేం తెలుసు? తెలుసా అంటే ఏమంటారు? తెలీదు అంటారా? కానీ వినండి, ఆయన మన బలహీనతలన్నీ ఎరిగినవాడు, చూచినవాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ప్రభుని స్తుతించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. ఆయన బలహీనతలు చూస్తున్నాడు అన్నాడు కదా, ఆ బలహీనతలు ఏంటి ఇక్కడ రాశాడు చూడండి. 6వ అధ్యాయం 8వ వచనంలో, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. ఆయన మన బలహీనతలు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడంటే అర్థం ఏంటి? అక్కరగా ఏమున్నాయో ఆయనకి తెలుసు. ఐజాక్, నీకేం అక్కరగా ఉన్నాయో ఆయనకి తెలుసు. ఈ మధ్యాహ్నం నువ్వు నమ్మంతే ప్రభువైన యేసు నామములో. అర్థమైందా? మెర్సీ గారు మీకు ఏం అక్కరగా ఉన్నాయో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు తన వారిని ఎరుగును. తన వారిని ఎరుగుట అంటే తన వారుకున్న బలహీనతలు ఆయన చూస్తున్నాడు. ఇంతకీ ఏంటి ఆ బలహీనతలు అంటే, ఎవరికి ఎటువంటి అక్కర ఉందో ఆ అక్కర ఆయనకి తెలుసు. నేను ఇలా అంటున్నాను, తెలుసుకోవడమేనా ఏమైనా పరిష్కారం ఇవ్వగలడా? చూడడమేనా ఏమైనా పరిష్కారం ఇవ్వగలడా? చూచుట మట్టుకే నువ్వు చూస్తున్నావు కానీ అని అందామా? లేదు లేదు, ఆయన చూస్తుందే నీకు పరిష్కారం ఇవ్వడం కోసం. ఆయన తెలుసుకున్నదే నీకు పరిష్కారం ఇవ్వడం కోసం. మీకు మాట చెప్పనా, ఎప్పుడైనా సరే మనకున్న బలహీనతలు, మనకున్న అక్కర్లు మన పక్కవారికి తెలిస్తే వారు ఏం చేస్తారు తెలుసా? మనకున్న బలహీనతను వారు క్యాచ్ చేసుకొని వారు ఇంకా మనల్ని కురుంగిపోయేటట్లుగా చేస్తారు. అవునా కదా? మనకున్న లోపం ఏదన్నా పక్కవారు తెలిసిందనుకోండి, పదే 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 ఏం చేస్తారు? వాళ్ళు ఇలా అంటారు కదా, కాకి పుండును పొడిచినట్టుగా ఏం చేస్తారు? పొడుస్తారు. అంటే ఎదుటివాడికి మన బలహీనతలు తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మన బలహీనతలు ఎరిగిన మనుషులు మనల్ని కురుంగిపోయేటట్లుగా చేస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, మన బలహీనతలు చూస్తున్నాడు, మన అక్కర చూస్తున్నాడు. ఇలా అడుగుదాం, ప్రభువా ఎందుకు అక్కరలు చూస్తున్నావు, ఎందుకు బలహీనతలు చూస్తున్నావు అంటే ఆయన అంటున్నాడు, ప్రతి అక్కర ఆయన తీర్చడానికి, ప్రతి అక్కర తీర్చడానికి, ప్రతి బలహీనతలో నుంచి ఆయన మనలను విడిపించడానికి. అందుకే ఇలా అన్నాడు, బలహీనతలను చూచి వెంటనే ఏమన్నాడు? ఊరకున్నాడని లేదు, సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయుచున్నాడు? సహాయం చేయుచున్నాడు. అంటే అక్కరను ఎరుగుతాడు. అంతేకాదు, ఆ అక్కరలు ఎలాగైతే ఉందో ఆ అక్కరను కొదువు లేకుండా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నమ్మితే అటువంటి కృప మీకు కలుగును గాక. అంతే. అర్థమైంది? అక్కరను ఎరిగిన వాడు ఎలా చేస్తాడు చెప్పనా? అక్కరలు తీరుస్తాడు. వినండి వినండి, కొదువు లేకుండా చేస్తాడు. ఆ మాట బైబిల్లో రాయబడింది చూడండి. అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో అక్కర ఉంది కదా. ఇప్పుడు చూడండి, అక్కర ఎరిగి అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికి ఏమి లేకపోయాను. దేవునికి స్తోత్రం. అక్కర ఎరిగాడు, అక్కర కొలది ఆత్మప్రభు ఏం చేశాడు? పంచిపెట్టేటట్లుగా చేశాడు. వినండి, కొదువు లేకుండా చేశాడు. మీరు నమ్మండి అంతే. అక్కరలను ఎరిగిన వాడు అక్కరు తీరుస్తాడు. ఎంత తీరుస్తాడంటే ఇలా అంటున్నాడు, కొదువు లేకుండా. అర్థమైందా? ఏమి లేకుండా? కొదువు లేకుండా అక్కరను ప్రభు తీరుస్తాడంతే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇది ఎలా జరుగుతుందో ప్రభువా? నా కుమారుడు బాగుపడతాడని అంటున్నావు కదా, నాలో అవిశ్వాసం రాకుండా నువ్వు నాకు సహాయం చేయమని అన్నాడు.
యేసుప్రభు అన్నాడు, నువ్వు ఇంటికెళ్ళు, మీ అబ్బాయి బ్రతుకుతాడు, లేచి నిలబడతాడు, మంచం మీద కూర్చుంటాడని చెప్పాడు. అప్పుడు ఎలా అన్నాడు, ఎస్ ప్రభా, నువ్వు నాకు ఖచ్చితంగా ఈ కార్యాన్ని నువ్వు చేస్తావు అనగానే ప్రభు అన్నాడు, నువ్వు నమ్మితే మహిమను చూస్తావని అనగానే వెంటనే అతను అంటాడు, అయ్యా నాలో అపనమ్మకం రాకుండా, నాకు సహాయం మీరు ఇలా ప్రార్థన చేయండి అంతే. నాలో అపనమ్మకం రాకుండా నాకు నువ్వు సహాయం చేయ ప్రభు అనండి అంతే. ఎందుకంటే ఆయన తన ప్రజలను ఎరిగిన వాడు ఏం చేస్తున్నాడు, మన బలహీనతలను చూస్తున్నాడు. అంతేకాదు మన అక్కర్లను ఎరిగిన వాడు ఏం చేయాలనుకున్నాడు, సహాయం చేయాలనుకున్నాడు. ఎక్కడ వరకు అంటే అక్కరను ఎరిగిన వాడు అక్కర తీరుస్తాడు. అంతేకాదు వినండి, దాన్ని కొదువు లేకుండా ఇస్తాడు. నా గిన్నె నిండింది, చెప్పండి, నిండింది అని అన్నాడు, అక్కడ ఆగిపోయింది, ఆగలేదు. నిండింది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దాన్ని ద్వితీయోపదేశకాండలో ఎలా అన్నాడు, నువ్వు అప్పు చేయొద్దం కాదు, నువ్వు అప్పిచ్చేవాడుగా చేస్తానన్నాడు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం అంటాడు, నిన్ను తలగా చేస్తాను కానీ నేను ఎలా చేయను, తోకగా చేయను అన్నాడు అంతే. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి అక్కరలను ఎరుగుతున్నాడు, అక్కర్లు తీరుస్తాడు, అది కొదువు లేకుండా చేస్తాడు. మీకు మాట చెప్తాను. యేసు ప్రభుల వారు ఒక వివాహానికి వెళ్ళారు. ఒక వివాహానికి వెళ్ళిన తర్వాత ఆ వివాహంలో మధ్యలో మంచి వివాహం ముమ్మరంగా జరుగుతున్న టైంలో ఒక స్వరం వచ్చింది. ఏంటి ఆ స్వరం? ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు ఆ విందుకంతకి ఖచ్చితంగా వివాహానికి, ఆ వరుడికి, ఆ వివాహం జరుగుతున్న తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అవమానం వస్తుంది రాదా? ఇప్పుడు ఎంతమంది ప్రజలందరినీ పిలిపించేశారండి, అందరూ మంచి భోజనాలు చేస్తున్న టైంలో మధ్యలో ఏమైపోయింది? భోజనాలు అయిపోయాయి. ఎలా ఉంటుంది? అవమానమా కాదా? కానీ వినండి, ఆ సిచ్యువేషన్లో, ఆ స్థలంలో యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ ప్రభు ఉన్నాడు. ప్రభు ఉండి ఎలా అన్నాడు, మరి ఎలా అంది, ఆయన మీతో చెప్పినది చేయండి అని అన్నాడు. కానీ వినండి, ఆయన మీతో చెప్పింది చేయండి అని అనగానే అక్కడ ఎప్పుడైతే అక్కర ఉందో ప్రభు ఇలా చేశాడు, అక్కర తీర్చాడు. వినండి, అందరూ తాగారు, అందరూ తిన్నారు, కానీ ఇంకా మిగిలి కనిపించింది. అయిందని ఉంది అక్కడ? అవలేదంటే ఏం చేశాడు? అవమానాన్ని తీశాడు, తృప్తిగా తిన్నారు, మిగిలి కూడా కనబడింది. మీకు ఇది చెప్పగానే ఏం గుర్తొస్తుంది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేసిన కార్యం కూడా అదే. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అక్కడ చేసిన అద్భుతం కూడా ఏంటి? ప్రజలందరూ కూర్చున్నారు, 3 రోజులు వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత ఎవరి దారిన వాళ్ళు ఎగిసి వెళ్ళిపోతున్నారు. వారి అక్కర్ని ఎరిగాడు. వారి అక్కర ఏంటంతకే 3 రోజులు కూర్చొని వాక్యం విన్న వాళ్ళకి ఆకలేదా? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి ఆకలేస్తుంది. వారి అక్కర ఎరిగాడు, వారికి ఆకలేస్తుందని గుర్తించాడు ప్రభు. వారికి అక్కర ఎరిగి ఏం చేశాడు తెలుసా? ఇదిగో శిష్యులారా, వీళ్ళందరిని కూర్చొని పెట్టండి అని చెప్పాడు. వీళ్ళందరిని కూర్చొని పెట్టండి అనగానే ఇప్పుడు శిష్యులందరూ అన్నారు, కూర్చొని అని చెప్పారు. అప్పుడు ఏమన్నాడంటే యేసు ప్రభువు, వీళ్ళందరికీ భోజనం పెట్టండి అన్నాడు. అప్పుడు వీళ్ళ దగ్గర ఏమన్నాయి? వీళ్ళ దగ్గర ఏమీ లేవు. వీళ్ళందరూ కూర్చొని పెట్టండి, వీళ్ళకి ఏం పెట్టండి? భోజనం పెట్టండి అన్నాడు. అప్పుడు వెంటనే పిలుపు అంటాడు కదా, అయ్యా ఎంతమందికి భోజనం పెట్టాలని కనీసం 300 దేనారాలు ఉండాలి. అంటే ఇతనికి ఏం ఆలోచన వచ్చేసింది? వెంటనే డబ్బులు ఉండాలి కదా అని అన్నాడు. అప్పుడు వెంటనే పేతురు వచ్చాడు, ఆంధ్రయ్య వచ్చాడు, అయ్యా ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, వీటి ఉన్నాయంట అని అనగానే వెంటనే పేతురు వాటిని తెచ్చి యేసు ప్రభు దగ్గర తెచ్చాడు. అప్పుడు ఆంధ్రయ్య అంటాడు కదా, అసలు ఇన్ని రొట్టెలు వీళ్ళకి ఎలా సరిపోతాయని అన్నాడు. అంటే ఒక ఆయన ఏమో డబ్బులుంటేనే కానీ పని అవదు అంటున్నాడు, ఇంకొక ఆయన ఏమంటున్నాడు, ఈ కొంత ఎలాగా సరిపోతుంది అంటాడు. అంటే కొంతమంది మన పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు చెప్పండి, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది అని అడిగే వాళ్ళు కూడా మన పక్కన ఉంటారు. కానీ అప్పుడు యేసుప్రభు ఇలా అన్నాడు, ఆ వాటిని నా చేతికి అప్పగించండి అన్నాడు. ఆ చేతికి అప్పగించగానే వెంటనే వాటిని ఏం చేశాడు? ఆకాశం వైపు చేతులు చాపాడు, వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, పంచిపెట్టమని చెప్పాడు. ఇప్పుడు ప్రజలందరూ తిన్నారు, 5,000 మంది తిన్నారు. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మంది తిన్నారు. 5,000 మంది తిన్నగా కూడా ఎన్ని గంపలు మిగిలే? 12 గంపలు మిగిలే. అక్కడ ఇలా రాయబడింది, అందరికి ముక్క పెట్టారని లేదు, తృప్తిగా తిన్నారని రాయబడింది. అక్కరుందే, చెప్పండి, అక్కరను తీర్చాడా లేదా? తీర్చాడు. తృప్తిగా తిన్నారు. ఎన్ని గంపలు మిగిలాయి? 12. అలా చేయగలడు దేవుడు. అది ఆయన ఎంత శక్తిమంతుడు అని అంటే, మన బలహీనతలు చూస్తున్నాడు, అంతేకాదు మన అక్కరలు ఎరిగినవాడు, అంతేకాదు. ఆయన ఇలా అంటున్నాడు, అక్కర తీరుస్తాడు, కొదువు లేకుండా ప్రభు చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు తన వారిని ఎరుగును ప్రభు ఏం చేస్తున్నాడు?
తన వారిని ఎరుగుతున్నాడు. మన బలహీనతలన్నిటిని కూడా ఆయన చూస్తున్నాడు. అర్థమైంది? మన బలహీనతలన్నిటిని కూడా ఆయన చూస్తున్నాడు. నేను 3 విషయాలు చూపిస్తాను చూడండి ఒకసారి. ప్రభు ఆయన చేసే కార్యం ఎలా ఉంటుందో ఒక మాట. ఒకటి, కొదువు లేకుండా అన్న మాట మనం చదివాం కదా. ఆదికాండము 16వ అధ్యాయం. ఆదికాండము 16వ అధ్యాయం. ఒకటి, కొదువు లేకుండా అన్న పదం పట్టుకోండి. 2, ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం. 10వ వచనం చదవండి. నేను చదువుతున్నాను చూడండి. అది లెక్క పెట్టడానికి వీలు లేనంతగా, దేవుని స్తోత్రం, లెక్క పెట్టడానికి వీలు లేనంతగా అన్నాడు. ఇందాక ఏమేమన్నాడు? కొదువు లేకుండగా. ఇప్పుడు లెక్క పెట్టడానికి వీలు లేనంతగా. ఈ మాట అబ్రహాములో నెరవేరింది. వినండి, ఇదే మాట యోసేపులో కూడా నెరవేరింది. యోసేపు ఐగుప్తుకి వెళ్ళి రాజు అయిన తర్వాత యోసేపు విత్తనం వేసి అక్కడ పండించిన పంట ఎంత అన్నాడు తెలుసా? ఆదికాండము లెక్క పెట్టడానికి వీలు లేనంత అన్న పదం చూపిస్తున్నాను చూడండి. ఆదికాండము 41వ అధ్యాయం 49వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయం ఒకసారి 47 చదవండి. సమృద్ధిగా పండింది. చెప్పండి, ఏం చేసింది? సమృద్ధిగా పంట పండింది. సమృద్ధిగా పండింది కదా. తర్వాత ఏం జరిగిందో చదవండి. 19వ వచనం. 49 యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను, కొలుసుట అసాధ్యము గనుక కొలవడం మానేశారు. ఆదికాండం 16వ అధ్యాయం ఏం చదవం? లెక్కింప వీలు లేనంతగా. ఇప్పుడు యోసేపు పండించిన పంట ఏమైంది చెప్పండి. ఇప్పుడు అసలు ఇంక లెక్క పెట్టడానికి ఎవరికి కూడా వీలు లేనంతగా, కొలుచుటకు ఏమన్నాడు? అసాధ్యం. ఎంతమంది చేశారంట? ఒక్క యోసేపు పండించిన పంట ఏమైంది? లెక్క పెట్టడానికి వీలు లేనంతగా. కాబట్టి వినండి, ప్రభు తన వారిని ఎరుగుతున్నాడు. ఎరిగి మన బలహీనతలు ఆయన చూస్తున్నాడు, మన అక్కర్లు ఆయన చూస్తున్నాడు. ఇలా అంటున్నాడు. దాన్ని ఎలా తీరుస్తాడంటే ఆయన అంటున్నాడు, కొదువు లేకుండగా అన్నాడు. 2, ఇలా అంటున్నాడు, లెక్క పెట్టడానికి వీలు లేకుండగా అని అన్నాడు. చెప్పనేంటి? లెక్క పెట్టడానికి వీలు లేకుండగా ప్రభు తీరుస్తాడు. తర్వాత 3వ మాట కూడా చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకొనును. తర్వాత అదిగా వినండి, నేనిచ్చి నీళ్లు నువ్వు త్రాగితే వాడెప్పుడును మరలా దప్పికొనడు. దేవునికి స్తోత్రం. మరలా దప్పికోకుండా తీరుస్తాడు అక్కడ. అది దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటో మీకు? అంటే మనుషులు సహాయం ఎంతవరకు చేయగలరు? కొంతవరకే. మనుషులు కొంతవరకు ఏం చేయగలరు? సహాయం చేయగలరు. ఆయన అంటున్నాడు, మరలా ఏ విషయంలో నీకు అక్కర తీర్చబడుతుందో మరలా ఆ విషయంలో అక్కర అనే పదం లేకుండా చేస్తానంటున్నాడు. అది ఎలా ఉంటుంది? అది మరలా దప్పిక లేకుండా అంటే అర్థం ఏంటి? మరలా ఈ విషయంలో నేను ఇబ్బంది పడుతున్నానండి అనే ప్రశ్న లేకుండా దేవుడు తీరుస్తాడు. మీరు నమ్మండి. ప్రభుకి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, ఆయన అక్కరలు ఎరిగినవాడు. ఆయన ఎవరు? అక్కరలు ఎరిగినవాడు. అక్కరను ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. అక్కరను ఎలా తీరుస్తాడు? 3 పదాలు చెప్పాను. 1, చెప్పండి, కొదువు లేకుండా. 2, లెక్కించుటకు వీలు లేకుండగా. 3, మరలా దప్పికొనకుండా. ఈ అనుభవం దేవుడు మీకు కలిగించును గాక. అర్థమైందండి? మరలా ఆ విషయంలో మరలా నేను ఎలా అంటున్నాను,
మనుషులు ఇచ్చే సమాధానం బాగుంటుందా, దేవుడిచ్చే సమాధానం బాగుంటుందా? ఒక సమస్యను దేవుడు డీల్ చేస్తే బాగుంటుందా, మనుషులు డీల్ చేస్తే బాగుంటుందా? ఇలా ఏనండి, దేవుడు డీల్ చేశాడు అనుకోండి, మరలా ఆ రోగంకి ఎప్పుడు రాదంతే. దేవుడు ఒకసారి ఒక సమస్యను తీశాడు అనుకోండి, మరలా ఆ సమస్యకి ఎప్పటికీ రాదు. అలా దేవుడు చేయగలడు. కాబట్టి మనుషుల సహాయం తాత్కాలికమే. చెప్పండి, మనుషుల సహాయం తాత్కాలికమే, కానీ దేవుని సహాయం అది శాశ్వతమైంది. ఆయన ఇచ్చే సమాధానం చాలా ఉన్నతమైంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, కొదువు లేకుండా, లెక్కించుటకు వీలు లేనంతగా మూడోది మరలా నువ్వు దప్పికొనకుండా ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు. ఎందుకంటే అత్యధికముగా చేయుటకు ఆయనకి ఏముంది? శక్తి ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఆయన అసమర్థుడు కాదండి, ఆయన ఎవరో చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం. కనిపించిందమ్మ మాట? 21, 3వ అధ్యాయం 21 వచ్చి, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను దేవునికి స్తోత్రం, అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు అంతే ఆయన. చెప్పండి, ఆయన ఎవరు? శక్తి కలిగిన వాడు, అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు. కాబట్టి ఆయన సమస్తాన్ని బాగు చేస్తాడు, సమస్తము బాగు చేస్తాడు. మార్కు సువార్త 7:37 ఇలా ఉంది, ఆయన సమస్తమును బాగు చేస్తాడు. మీ బలహీనత మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పుకోలేని బలహీనత ఉంది, అవునా? పక్కింటి వారు కూడా చెప్పుకోలేనంత బలహీనత ఉంది. దాని విషయంలో కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడంతే. ఎందుకంటే మనం ఇలా అనుకుంటాం, నా బలహీనతలు ఎవరు తెలుసు అని. కానీ ప్రభు, నీ బలహీనతలు కూడా ఆయన తెలుసు. మన ప్రతి బలహీనత కూడా ఆయన తెలుసు. వాటన్నిటిలోంచి కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5లో ఇలా ఉంది, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నాడు గనుక మీరు భయపడకండి. ఏం చేయకండి? భయపడకండి. అంటే మనలో ఎవరున్నారు? ఆత్మ ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నాడు గనుక భయపడద్దు. ఆయన ఉన్నాడు గనుక భయపడకండి. ఎందుకు? ఆయనే సమస్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆయనే మనల్ని నడిపిస్తాడు అంతే ప్రభువుని యేసునామములో. ఇక్కడ మనం చేసేది ఏమి లేదండి. నువ్వు నిలబడు, నువ్వు చూడు, సమస్తం ఆయన పనిచేస్తాడు. అర్థమైందా? చూస్తే ఆయన పనిచేస్తాడు, నువ్వు నమ్ము, సమస్తం ఆయన పనిచేస్తాడు. క్రీస్తులో ఏమున్నాయన్నది నువ్వు విను, దాని మీద నువ్వు ఆశ పెంచుకో, నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. వెంటనే నీలో నా ఆత్మ ప్రభు దేన్నైతే నువ్వు స్వాధీనం చేసుకోవాలో ఆయనే నిన్ను నడిపిస్తాడు. అర్థమైందా? అబ్రహాం ఇలా అడిగాడు, ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నువ్వు నాకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చావు కదా, ఇన్ని విషయాలు నాకు చెప్పావు, ఇదిగో పలానా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటావని చెప్పావు కదా, సరే ఇది నా జీవితంలో ఇది నెరవేరుతుంది అనడానికి నాకు సూచన ఏంటి అడిగాడు. మీరు కూడా అడగండి ప్రభుని, నాకు సూచన ఏంటి ప్రభువా, నువ్వు వాగ్దానాలు ఇస్తున్నావు, దీని విషయంలో నాకు సూచన ఏంటి అని అన్నాడు. అనగానే అప్పుడు ప్రభు ఏమని సమాధానం చెప్పాడో చూడండి. అబ్రహాంకి ఏం చూపించాడో చూడండి. ఆదికాండం, చివరికి మాట చూపించి ముగిస్తాను. ఆదికాండము 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనం. మరియు ఆయన ఎవరితో? అబ్రహాము ఈ దేశమును స్వతంత్రించుకొనినట్లు అని అన్నాడు. ఏమన్నాడు? ఈ దేశమును నువ్వు స్వతంత్రించుకుంటావు, అందుకే నేను నిన్ను పిలిచాను అన్నాడు. అప్పుడు 8వ వచనంలో, అప్పుడు యెహోవాని నేనే అని చెప్పినప్పుడు అతడు, ఎవరు? అబ్రహాం, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేటో నాకు ఎలా తెలియను అంటే అర్థం ఏంటి? ఏమడుగుతున్నాడు? సరే నన్ను పిలిచాను అంటున్నావు కదా ప్రభువా, మరి ఆ దేశానికి నడిపిస్తాను అంటున్నావు కదా, నువ్వు నాకు వాగ్దానాలు చేసావు కదా, మరి వాగ్దానాలని నా ఎడల నువ్వేం చేస్తానంటున్నావు? నెరవేరుస్తానన్నావు కదా, నాకు ఎలా తెలుస్తుంది అంటే నాకు సూచన ఏంటని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు చూడండి. 8వ వచనం, నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకెట్లు తెలియననగా అప్పుడు దేవుడు ఏం చూపించాడు? మీరు అలా కిందకు వచ్చేయండి. 17వ వచనం. మరియు ప్రొద్దుగురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాల అతనికి కనబడింది. ఏం కనబడింది చెప్పండి? అగ్ని జ్వాల అనండి. అంటే అబ్రహాంకి ఏం కనబడింది? అగ్ని జ్వాల. అగ్ని జ్వాల అంటే మీకు ఏం గుర్తు వస్తుంది?
అగ్ని జ్వాల అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? అగ్ని రథాలు తిరుగుతాయి. దేవునికి స్తోత్రం. చూడండి అగ్ని జ్వాల అంటే ఏం గుర్తుకొస్తుందో. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం. రెండో అధ్యాయం మొదలు వచ్చిన పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట. అమ్మా కనిపించిందా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మొదలు వచ్చిన పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతా నిండెను, మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా. ఇంతకీ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇంతకీ అగ్ని జ్వాల అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. అబ్రహాం అడిగిన సూచన ఏంటి? వీటన్నిటిని నాకు చెప్పావు కదా ప్రభా, ఇన్ని వాగ్దానాలు ఇచ్చావు కదా, మరి వీటిని నేను స్వతంత్రించుకుంటానా నాకు ఎట్టూ తెలియను అని అడగగానే అబ్రహాముకు దేవుడు అగ్ని జ్వాల చూపించాడు. అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు కూడా మనకేమిచ్చాడు? వాగ్దానాలు ఇచ్చాడు కదా, వాటన్నిటిని నేను అనుభవిస్తాను, నేను స్వతంత్రించుకుంటాను అనడానికి రుజువేంటి ప్రభు అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నీలో ఆత్మనుంచాను. అర్థమైందా? అంటే అసలు ఆత్మ ప్రభు మనలో ఉన్నాడంటేనే వాటన్నిటిని మనం స్వతంత్రించుకున్నట్లే. అర్థమైంది? ఒక్కటైనను తప్పిపోదు. ఒక్కటైనను. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు చెప్పాలి? అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడా లేదా? ఇప్పటికి ఎన్ని వాగ్దానాలు పొందుకున్నారు? చాలా పొందుకున్నామా? మరి అవన్నీ తప్పిపోతాయేమో చెప్పాలి. తప్పిపోతాయేమో. చూడండి మత్తయి సువార్త. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో విను, నీకు దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరు వరకు, చెప్పండి, నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను, చెప్పండి తర్వాత, ఒక సున్నైనను తప్పిపోదు, ఇది నిశ్చయం. దేవునికి స్తోత్రం. కనిపించింది ఆ మాట? కొంతమందికి ఇంకా కనబడలేదు. 5వ అధ్యాయం 18వ వచనంలో ఇలా అన్నాడు చూడండి, భూమి ఆకాశములు గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతయు అని అన్నాడు. ధర్మశాస్త్రం అంతయు అని అంటే అది లేఖనాలు. ఏంటవి? లేఖనాలు. ఆ లేఖనాలే వాగ్దానం, దేవుడు చేసిన వాగ్దానం. ఇలా అంటున్నాడు, వాగ్దానములు నెరవేరు వరకు, ఏమన్నా నెరవేరు వరకు దానిలో నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు, కాబట్టి నువ్వు భయపడద్దు అంతే. ఏమంటున్నాడు ఐజాక్? దేవుడు నీకు వాగ్దానాలు ఏమైనా ఇస్తున్నాడా? ఏమైనా పొందుకుంటున్నారా? పొందుకుంటే దేవునికి స్తోత్రం, పొందకపోతే వాగ్దానాల కొరకు పరిగెట్టండి. అర్థమైందా? ఎక్కడైనా నేను వాగ్దానంలో నుండి తప్పిపోతానేమో అన్న భయం కలిగి ఉన్నాను అన్నాడు హెబ్రీ 4. వాగ్దానాల కొరకు మనం భయపడాలి. పరిశుద్ధంగా ఎందుకు జీవించమని చెప్పాడు తెలుసా? కొరింథీ పత్రికలో, వాగ్దానాల నుండి నేను తప్పిపోతానేమో అని పరిశుద్ధంగా నేను జీవిస్తున్నానని చెప్పాడు. అమూల్యమైన వాగ్దానాలు మనకున్నాయి. నువ్వు పాపం చేస్తే వాగ్దానాలు నీకు రావు అని చెప్పేమన్నాడు తెలుసా? వాగ్దానాల కొరకు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మీకు అమూల్యమైన వాగ్దానాలు వచ్చిన కాకంతే. మీకు వాగ్దానాలు వస్తే ప్రభు ఒక ఆత్మ మనలో ఉన్నాడు కనుక ఆయన ఎలా అంటున్నాడు, ఒక్కటైనను, చెప్పండి, ఒక సున్నైనను ఒక పొల్లైనను, అసలు ఆయన మనలో ఉండి తప్పిపోదురా బాబు అంటే మనం ఏమంటున్నాం చెప్పండి? మనం ఏమంటున్నాం? మరి ఈ విషయం ఏంటండి, మరి ఆ విషయం ఏంటండి, మరి ఆ విషయంలో ఏంటండి అంటే ఆయన అంటున్నాడు, ఒక్కటి కూడా తప్పిపోదు, సమయం వస్తుంది, తగిన టైం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ ఆయన నెరవేరుస్తాడంతే. అర్థమైందా? ఆల్రెడీ మనలో ఆత్మప్రభు పనిచేయడం స్టార్ట్ అయ్యాడు. చెప్పండి, మనలో ఆత్మప్రభు ఏమవుతున్నాడు? ఆల్రెడీ పని చేయడం ప్రారంభిస్తున్నాడు. అంటే కోనేట్లు నీళ్ళు ఏమవుతున్నాయి? కదులుతున్నాయి. రోగులు ఏమవుతున్నారు? ఆల్రెడీ నీ అవయవాలు బాగుపడ్డాయి. నీకు తెలుసా సంగతే? నీ అవయవాలు బాగుపడ్డాయి, నీ నోరు బాగుపడింది, నీ ఆలోచన బాగుపడింది. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ లోపల ఆయన ఏమవుతున్నాడు? కదులుతున్నాడు. ఆయన కదులుతున్నాడు అంటే నీ అవయవాల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? మార్పు కలుగుతుందా లేదా? నెమ్మది కలుగుతుందా లేదా? వినండి, ఆ నెమ్మది, ఆ ఆత్మప్రభు ఎంత మనలో పని చేస్తే మనం అంతగా వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. మీరు యోర్దాను దాటండి అంతే. చెప్పండి, ఏం చేయండి? యోర్దాను దాటండి. దాటకుండా ఈడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడీడు?
నల్లోడు. ఎవడాడు? నల్లోడు. ఏం ప్రయత్నం చేస్తున్నాడు? యోర్దాను దాటకుండా వీడు ఆపాలనుకుంటున్నాడు. కానీ మీరు యోర్దాను దాటేయండి అంతే. మీరేం చేయండి? యోర్దాను దాటేయండి. దాటించేవాడు ఆయన ఆల్రెడీ మీలోనే ఉన్నాడు. ఆయన దాటింపు చేస్తాడు. మీరు ఒడ్డుని నిలుచుని చూడండి, ఆయన మిమ్మల్ని యోర్దాను దాటిస్తాడు. యోర్దాను దాటిస్తే వినండి, సమస్త ఆత్మకార్యాలు మనం స్వతంత్రించుకుంటాం. ఆత్మకార్యాలు మనం స్వతంత్రించుకుంటే మనం పడిపోతే చూచి నవ్వాలనుకున్న వాళ్ళందరూ శత్రువులు గుండెలు ఏమవుతాయి? చెదిరిపోతాయి అని అన్నాడు. గుండెలు ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? చెదిరిపోవాలి. చివరిగా మాట చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. మీరు యోర్దాను దాటి ఆ సమస్తాన్ని స్వాధీనం చేసుకుంటే ఇలా చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. జనులందరూ యోర్దాను దాటారు. ఏం దాటారు? యోర్దాను దాటారు. 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. వారు దాటుచుండగా ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమట దిక్కునున్న ఎవరెళ్ళంతకే? శత్రువులు, రాజులు, అమోరీల రాజులందరూ, సముద్రము నద్దనున్న కానానీయులు రాజులందరూ విని ఇశ్రాయేలు పక్షాన దేవుడు పనిచేస్తుంటే శత్రువులు చూసి విని ఏమయ్యాయి? అదేటండి, ఆలుగుండ్లు ఎందుకు చెదిరిపోతున్నాయి? ఐజాక్, ఆలుగుండ్లు ఎందుకు చెదిరిపోతున్నాయి? నువ్వు యోర్దాను దాడుతుంటే నీ పక్షాన ఆత్మప్రభు ఏం చేస్తున్నాడు? పని చేస్తుంటే, ఆత్మకార్యములు మన ఎడల జరుగుతుంటే శత్రుగుండెలు ఏమవుతున్నాయి? చెదిరిపోతున్నాయి, జారిపోతున్నాయి. ఎందుకు జారిపోతున్నాయి అంటే వినండి, అసలు వీడు అయిపోతాడు అనుకున్నాను నేను. చెప్పండి, అయిపోతాడని అనుకున్నాను, కానీ మొద్దులోంచి చిగురు పుడుతుందని అనాలి. మొద్దులోంచి ఏం పుడుతుందన్నాడు యెషయా గ్రంథంలో? మొద్దులోంచి చిగురు పుట్టింది. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ఇంకా వీళ్ళ పని అయిపోయింది అనుకుంటున్నారు. కానీ దేవుడు వినండి, ఆ మొద్దులోంచి చిగురు పుట్టిస్తాడు. అప్పుడు శత్రువుల గుండెలు ఏమవుతాయి? చెదిరిపోతాయి. దీన్ని హబక్కూకు గ్రంథంలో ఎక్కువ పాస్టర్ గారు ఈ మాట చెప్తారు. చూడండి, హబక్కూకు గ్రంథం చివరి అధ్యాయం. హబక్కూకు గ్రంథం చివరి అధ్యాయం. తీసారమ్మా? హబక్కూకు గ్రంథం చివరి అధ్యాయం 15వ వచనం చదవ. హలో ఈ మాట అందరూ చూడండి చివరిగా. హబక్కూకు గ్రంథం చివరి అధ్యాయం 15వ వచనం. నువ్వు సముద్రమును తొక్కుచు సంచరించుచున్నావు. ఎప్పుడైతే నువ్వు సంచరిస్తున్నావో అప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు. తర్వాత 14వ అధ్యాయం 14వ వచనం. తుఫాను వలె యోధుల తలలలో రాజు యొక్క ఈటను ఏం చేస్తున్నావు అంటే శత్రువు బుర్రలో ఏమైనా ఆడుతున్నావు. అది శత్రువు బుర్రలో ఈటను ఆడితే వారి గుండెలు ఏమవుతున్నాయి? చెప్పండి, గుండెలు ఏమవుతాయి? చెదిరిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అటువంటి కృపలో దేవుడు మనందరిని నడిపించును గాక. కాబట్టి మీరు మొదట ఏం దాటండి? యోర్దాను దాటండి. యోర్దాను దాటించేవాడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు ఆత్మ సంగములతో చెబుచున్న మాట చెవగలవాడు. మీరు ఆత్మ ఏం చెప్తున్నాడో వినండి అంతే. చెప్పండి, మీకు ఆత్మ ప్రభు ఏం చెప్తున్నాడో మీరు శ్రద్ధగా వినండి. ఆత్మ ప్రభువే మిమ్మల్ని యోర్దాను దాటిస్తాడు. యోర్దాను దాటితే వినండి, శత్రువుల గుండెలు ఏమయ్యాయి? చెదిరిపోయాయి. శత్రువు తలలో ఏమి నాటబడింది? ఈటే నాటబడింది. మీరు అందరు అట్టువారుగా శత్రువు తలలో ఈట నాటేవారుగా మీరు ఉందురుగాక. అర్థమైందండి? కాబట్టి ఆయన ఎంత మాత్రం సిగ్గుపరిచేవాడు కాదు. ఖచ్చితంగా ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రభు తన వారిని ఎరుగును. చెప్పండి చివరిగా, ప్రభు తన వారిని ఎరుగును అంటే ఏం చూస్తున్నాడు? ఆయన మన బలహీనతలు చూస్తున్నాడు. ఇంకేం చూస్తున్నాడు? మన అక్కరగా ఏమున్నావో వాటిని చూస్తున్నాడు. చూస్తున్న ఆయన ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎంతలా సహాయం చేస్తాడు? 3 చెప్పాను. 1, కొదువు లేకుండా. 2,
లెక్కింపడానికి వీలు లేనంతగా. 3, మరలా దప్పికొనకుండా దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆత్మకార్యాలు మీరు అందరూ ముందుకు సాగుదురుగాక. ఖచ్చితంగా ప్రభు తన కృపచేత మళ్ళీ అందరిని బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన. అవకాశం ఉన్నవారు మోకరించండి. చివరిగా ప్రార్థన చేసుకొని మనం ఆరాధన కూడికను ముగించుకుందాం. ఈ మధ్యాహ్నం ప్రభు మనతో ఏం మాట్లాడారు? ప్రభు నిన్ను ఎలా దర్శించారు? ప్రభు నీ కొరకు ఏం మాట్లాడారు? నా ప్రజ కాని వారిని నా ప్రజనియు, నా ప్రియురాలు కాని వారిని నా ప్రియురాలనియు నేను పిలుచున్నాను. మీరు నా సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహం, మీరు నా ప్రజలు అని ప్రభు చెప్పారు. మీరు నా వారు అంటున్నాడు ప్రభు. తన వారిని ఎరుగునని ప్రభు చెప్తున్నాడు. అవును ప్రభు, సొత్తైన ప్రజలం. మన బలహీనతలు ఆయన చూస్తున్నాడు, మన అక్కరలు చూస్తున్నాడు. అక్కరలు ఎరిగిన వాడు ఆ అక్కర ఆయన తీరుస్తాడు. కొదువు లేకుండా ఆయన తీరుస్తాడు. లెక్క పెట్టుటకు వీలు లేనంతగా దానిని ఆయన తీరుస్తాడు. మరలా దప్పికొనకుండా ప్రభు తీరుస్తాడు. ప్రభు, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నాయన, నువ్వు తలగా చేయవాడువే కానీ తోకగా చేయవాడువు కాదు. అయ్యా నాయన, తల ఎత్తుకునేటట్లుగా చేసేవాడువే తప్ప మమ్మలను సిగ్గుపరిచేవాడవు కాదు. అయ్యా, ఇది ఎట్లు జరుగును అని అబ్రహాము అడిగినప్పుడు అబ్రహాము కంటికి అగ్నిజ్వాల కనబడినట్లుగా అయ్యా మా జీవితంలో మీరు చేసిన ప్రతి వాగ్దానం ఎలా నెరవేరుతుందని మేము అడుగుతుండగా మీరు మాతో చెప్తున్నారు, ఇదిగో నీలో పరిశుద్ధాత్మ నుంచాను. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కనుక ప్రతి వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావు. నువ్వు యోర్దాను దాటుతావు. శత్రువులు గుండెలు చెదరగొడతావు. శత్రువు తలలో ఈటిని నాటుతావు అని ప్రభు చెప్పాడు. గ్లోరాబాషుకూర, శత్రువు తలలో ఈటి నాటుతావని ప్రభు చెప్పాడు. ప్రభు మాట్లాడారు, ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు. ప్రభా, యోర్దాను దాటించే నాయకులు మీరు మాకు ఇచ్చారు. ప్రభా నాయన, మీరు ఇస్తున్న నెమ్మదిని బట్టి మీకు స్తోత్రం. మీరు ఇస్తున్న సమాధానమును బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభువా నాయన, మా బలహీనతలు చూసి మనుషులు మమ్మల్ని హేళన చేస్తారేమో కానీ అయ్యా, మా బలహీనతలు చూసి నువ్వు ఎంత మాత్రము ప్రభువా నాయన అపహాసం చేసేవాడు కాదు. అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడవు. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడవు. ఊహించిన వాటికంటే అయ్యా, అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా చెయ్యగలిగిన శక్తి కలిగిన దేవుడవు. అయ్యా, మేము నమ్ముతున్నాం. నువ్వు నమ్మితే మహిమను చూస్తావని చెప్పావు. అయ్యా, నీ మహిమను మేము చూచుదుముగాక. నీ ప్రజలు నాయన తండ్రి ఈ మధ్యాహ్నం నీ మహిమను చూచుదురుగాక. ప్రభా నాయన, నీ ప్రజలు నీ వరముతో నింపబడుదురుగాక. నీ వరమును నీ బిడ్డలు పొందుకొందురుగాక. ఈ మధ్యాహ్నం ఓ రాబాషు ప్రభా, నీ బిడ్డలను నీ వరమును పొందుకొందురుగాక. నాయన, ఈ మధ్యాహ్నం నాయన మీరు ఏ వరమునైతే అపేక్షించమని చెప్పారో, ఏ వరం అయితే మాకు అవసరమని మీరు చెప్పారో, ఏ వరముతో అయితే మేము మాట్లాడమని చెప్పారో నాయన, ఈ మధ్యాహ్నం నీ బిడ్డల వరమును పొందుకోవాలి. పొందుకొందురుగాక. యేసునామములో వరముతో మాట్లాడే కృప కలుగునుగాక. నేను ఎక్కువగా మాట్లాడానని పౌలు గారు చెప్పినట్లుగా నీ బిడ్డలు నోరు తెరిచి గంభీరంతో నాయన తండ్రి స్వరము ఎలుగెత్తి మాట్లాడేవారుగా అయ్యా ప్రభా, కృప దయచేయండి. కృప దయచేయండి నాయన. నీ వరంతో నింపండి, నీ వరంతో నింపండి. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం మీరు మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు. చేరువచ్చిన నీ ప్రజలందరితో మీరు మాట్లాడారు, మాతో మీరు మాట్లాడారు. మీరు మాతో మాట్లాడిన ప్రతి వాగ్దానం నెరవేరేంత వరకు ఒక సున్నైనను పొరలైనను తప్పిపోదు. ఇది నిశ్చయం, ఇది నిశ్చయమని నువ్వు మాట్లాడావు. అటువంటి కృప నీ బిడ్డలుగా మాకు అందరికీ కలుగునుగాక. యేసు పరిశుద్ధ ఘనమైన నామమున స్తుతిస్తూ ఈ ప్రార్థన మనవి సమర్పించి వేడుకొని ముందుకి